నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అట్లాగే హైక్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మీరు మనకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరిచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహం మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సరే, తమిళనాడు ఎన్నికల్లో మీరు చూసినట్లయితే టీవీకే పార్టీ అంటే విజయ్ అనూహ్యమైనటువంటి ఫలితాలని సాధించడం జరిగింది. అన్ని సర్వే రిపోర్ట్లు అండ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అన్నీ కూడా డిఎంకే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా అన్ని అంచెలు తలకిందులు చేసి ఈరోజు మన టీవీకే పార్టీ విజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇదేంటి ఇన్ని వ్యక్తులు టీవీకే పార్టీ గురించి అసలు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు, డబల్ డిజిట్స్ కూడా రాదు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ అధికారాన్ని పీఠానికి చేరువయ్యాడేంటి? ఇంత సైలెంట్ ఓటింగ్ ఎందుకు వచ్చింది? అన్ని సర్వే రిపోర్ట్లు, అన్ని ఎగ్జిట్ రిపోర్ట్లు అన్నీ కూడా డిఎంకే పార్టీకి అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చాయి. కానీ ఫలితాలు చూస్తే అసలు థర్డ్ ప్లేస్లో డిఎంకే పార్టీ ఉందేంటి, కారణం ఏంటి అని చెప్పేసి విశ్లేషణ చేసుకుంటుంటే ముందుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మహాతల్లి ఎన్నికల ప్రచారం చేస్తూ కనపడింది. దానికి దన్నవరా దోత ఎవడన్నా తీసుకుపోయి దాన్ని తీసుకెళ్ళి అసలు దాని పేరు ఎత్తడానికే భయపడతారు. అట్లాంటి దరిద్రాన్ని తీసుకెళ్ళి జేబులో పెట్టుకుంటారా? పిచ్చి లేదురా, దిమాక్ లేదురా భయ్ మీకు? మా ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద ఐరన్ లెగ్గురా నాయన అది. ఆ లెగ్గు మాకు వద్దురా బాబో అని ఎట్లా జగన్మోహన్ రెడ్డి కూడా తలబట్టుకొని ఎట్లా దీన్ని బయటికి పంపించాలా, ఇది లెగ్గుని ఐరన్ లెగ్గుని ఆలోచిస్తుంటే ఎవడురా మీరు దరిద్రాన్ని తీసుకెళ్ళి జేబులో పెట్టుకున్నాడు, దాన్ని తీసుకొచ్చి మీరు ఎన్నికల ప్రచారం చేయించుకున్నారు. ఇవాళ చూడండి, ఆయనకి ఇంటికి వెళ్ళాక అబ్బాగుడు ఇద్దరు కూర్చొని ఆలోచన చేసుకోండి. అన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అన్నీ ఎన్నికల సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల రిపోర్టు డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారుగా. ఆ రోజా ప్రచారం చేసే రోజే మేము చెప్పాం, ఒరే ఈ ఐరన్ లెగ్గుని మీకు ఎందుకురా, మీరు మీ జీవితాలు నాశనం అయిపోతాయిరా, ఇది ఎక్కడ అడుగు పెడితే అక్కడ మసి, అది నోరు తెరిస్తే సర్వనాశనం, అది గెలుపు అన్నామంటే అటు పక్క ఉన్నటువంటి గెలుపు కూడా దరిద్రం యువతల పక్క దూకిద్దిరా అని మేము నెత్తి నోరు కొట్టుకుంటున్నాం. వినకుండా అబ్బాగొడుగులు మేము సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తాం, మాకు అలాంటి సెంటిమెంట్లు ఏం లేవు, మేము వాటి గురించి ఏం పట్టించుకోనన్నారు. ఇలా ఏమైంది, బాగా బ్యాండ్ బజాయిచ్చి ఇలా కింద ఇంత పెద్ద కారం ముద్ద కింద పెట్టారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజలు మీకు ఓట్లు వేయలేదని నేను అనట్లా, దరిద్రాన్ని మీరు జేబులో పెట్టుకొని తిరిగారు. ఈ దరిద్ర పాదం ఎక్కడైతే అడుగు పెట్టిందో, ఎప్పుడైతే మీతో పాటు స్టేజ్ మీద ఎక్కి ప్రచారం చేసిందో ఆ రోజే మీ అదృష్ట దేవత అవతల వైపుకు ఉరికింది. వాళ్ళ దరిద్రపు దేవత మీ ఇంట్లో దూకిందిరా, దరిద్రపు ముండా కొడకల్లారా, అనవసరంగా ఓడిపోతుంది కదరా. లేనిపోని ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి ఎవడన్నా పెట్టుకుంటారా? సేటాకు దిమాకున్నోడైనా అసలు ముందు ఎంక్వైరీ చేసుకోవాలా. రాజశేఖర రెడ్డికి బొకే ఇస్తే పీస్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడికి బొకే ఇస్తే అలిపిరి దగ్గర బ్లాస్టింగ్ జరిగింది. మరి తర్వాత రోసయ్య గారితోకి విషయం చెప్తే రోసయ్య గారు పదవి కోల్పోయాడు. మామూలు ఐరన్ లెగ్ అనుకుంటున్నావా? నెంబర్ 1 భారతదేశంలోనే అతిపెద్ద ఐరన్ లెగ్ లేడీ ఇది. అలాంటి ఐరన్ లెగ్గుని ఎవరన్నా ప్రచారానికి పెట్టుకుంటారా బాయ్? మీకు ఏమన్నా దిమాక్ ఉందా? ఏమన్నా అసలు కనీసం ఏమన్నా ఇంతన్నా ఆలోచన చేశారా? ఇవాళ మొత్తం కావాలంటే చూడండి, రేపు పొద్దున్నే డిఎంకే పార్టీ ఓడిపోవటానికి ఈ ఐరన్ లెగ్దే కారణం, ఈ ఐరన్ లెగ్గే కారణం. పోయి ప్రచారం ఒక వంట సమైక్య సొల్లురే అన్నది మొత్తం జల్లురే అన్నట్టు ఇటేయాల్సిన నోట్లు అట్టేసి దింగారు, ఇటేయాల్సిన నోట్లు అట్టేసారు. ఎందుకురా నాయన? ఎవడైనా దరిద్రాన్ని ఏరికోరి మీరందరూ చాలా తెలుసో తెలీదో విజయ్ చాలా సెంటిమెంట్ భావిస్తాడు. విజయ్ ఫస్ట్ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం, ఆర్కే రోజా, ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆరిపోయాడు, శుభ్రంగా ఆరిపేశారు, ఇంక లేకపోవటం అనేది జరగదు, తమిళనాడులోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అయితే తమిళనాడు రాజకీయాలలోకి అడుగు పెడదామని విజయ్ని అప్రోచ్ అయ్యారంట. విజయ్ ఎంక్వైరీ చేసుకున్నాడు. ఏందిరా బాబు పలానా రోజు అని అంటే, ఒరే స్వామి ఆమెను తెచ్చుకొని పక్కన పెట్టుకోవడం అంటే అనుభవం ముందు తెచ్చుకొని మన కింద పెట్టుకున్నట్టే ఉంటుందని వివరాలు చెప్పడంతో
నేను అవసరమైతే పార్టీకి ఒక 10-15 కోట్లు ఫండ్ ఇస్తానంటే ఆయన అన్నాడంట, తల్లి నా పార్టీ ఆఫీస్కి కూడా దొక్కమాకే తల్లి, ముందు నువ్వు తొక్కితే అరే ఒకవేళ కానీ ఈ ఐరన్ లెగ్ కానీ మన పార్టీ ఆఫీస్లోకి వస్తే శుభ్రంగా యాసిడ్ పెనాయిల్ వేసి పార్టీ ఆఫీస్ మొత్తం గడిగేనరా నాయన, ఇది మామూలు లెగ్గు కాదు, అటున్న ఫలితాలను ఇటు పక్కకు మారుస్తుందని చెప్పేసి అనడంలోనే ఇంకేం చేయాలి అర్థం కాక ఎక్కడ అవకాశాలు లేక సర్లే ఎట్టేటట్టు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతూ ఉంది ఏమో. అయితే తమిళనాడులో ఎన్నికల నగారాణ మోగంలోనే డిఎంకే పార్టీ వాళ్ళు రోజాని అప్రోచ్ అయ్యారంట, రామ్మ రోజా నువ్వు వచ్చి ప్రచారం చేయమని చెప్పి. ఇంకేముంది, ఎగేసుకుంటే వెళ్ళింది రోజా. ఎప్పుడైతే రోజా స్టేజ్ మీదకి ఎక్కిందో, ఎప్పుడైతే రోజా డిఎంకే పార్టీ ఆఫీసులో అడుగు పెట్టిందో నాశనం, సర్వనాశనం అయిపోయింది. మొత్తం ఇటు పక్క ఉన్నటువంటి అదృష్ట లక్ష్యం అంతా కూడా అటు పక్కకి వెళ్ళిపోయింది. అటు పక్కన్న దరిద్రం అంతా కూడా ఇటు పక్కకు వచ్చేది. అరే ఎన్నికల సర్వే రిపోర్ట్లో ఒక్క సర్వే రిపోర్ట్ కూడా డిఎంకే పార్టీకి, అసలు సెకండ్ ప్లేస్లో టీవీకి ఫస్ట్ ప్లేస్లో ఇచ్చిన సెకండ్ ప్లేస్లో డిఎంకే పార్టీకి ఇస్తే అట్లాంటిది 3వ ప్లేస్లో పరిమితం అయ్యారు ఏందిరాబాయ్. కనీసం మీరు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోరాబాయ్. ఆ లెగ్గు మామూలు లెగ్గు కాదు. క్రికెట్ మ్యాచ్ల్లో కూడా ఇండియా గెలుస్తుందంటే ఇటు పక్కన అదృష్ట లక్ష్మి అవతల పక్కకు దూకింది, అవతల పక్కన దరిద్ర లక్ష్మి అవతల పక్కకు దూకింది. కేసీఆర్ గారు మళ్ళీ మీరు గెలుస్తారంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోయి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయి నడవలేని పరిస్థితిలోకి వచ్చాడు. అంత అద్భుతమైనటువంటి లెగ్గుని అంత మహత్కరమైనటువంటి లెగ్గుని మీ పక్కన పెట్టుకొని తిప్పి అలా చూడు ఫలితాలు చూస్తే మొత్తం శూన్యం, నాశనం, సర్వనాశనం అయిపోయింది. మీరు రేపు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రేపు రియలైజ్ అవ్వాలి. 2029లో ఏదో అంటున్నారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని. రోజాని పెట్టుకొని రోజాని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయించు, 2029లో కూడా మీకు శూన్యం మసి మిగిలిపోయింది. అబ్బా రోజా నాకైతే మాత్రం మొన్నటి నుంచి భయం. ఏం భయమో తెలుసా? ఏంది రోజా లెక్కలు తప్పిద్దా ఏమన్నా భయపడ్డాను. ఎందుకంటే ఏంటి ఇన్ని సర్వే రిపోర్ట్లన్నీ డిఎంకే పార్టీకి అనుకూలంగా ఇస్తుంది, కానీ జరగదు ఆడొక ఐరన్ లెగ్ ప్రచారం చేస్తుంది, వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి నేను అనుకుంటా ఉన్నా కూడా అన్ని సర్వే రిపోర్ట్లు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అన్నీ కూడా నా రోజాకి అంటే డిఎంకే పార్టీకి అనుకూలంగా ఇస్తుంటే ఏంట్రా బాబు ఇదేంది అసలు రోజా ప్రచారం చేస్తే గెలవటం ఏంది అనుకున్నా. కానీ ఈరోజు మాత్రం ఆ లెగ్గు మహత్యం, ఆ లెగ్గు పవరు, తల్లే దయచేసి నువ్వు తెలుగుదేశం పార్టీ వైపు కానీ జనసేన పార్టీ వైపు కానీ బీజేపీ పార్టీ వైపు కానీ చూడమాకే తల్లి, నీకు దండం పెడతా. నువ్వు అడుగు పెడితే నాశనం, నువ్వు నోరు తెరిస్తే సర్వనాశనం, బూడిద మిగిలిపోయేటట్టు పరిస్థితి ఏర్పడుద్ది. ఇవాళ మాత్రం నా యుగో సాటిస్ఫై అయిపోయిందయ్యా. ఈసారి డిఎంకే పార్టీ కార్యకర్తలు ఆర్కే రోజాని కుక్కని కొట్టినట్టు కొడతారు. ఎక్కడన్నా ఎన్నికల ప్రచారంలో కానీ కనపడినా, కనీసం తమిళనాడు రాజకీయాలలో కనీసం ఎక్కడన్నా స్టేట్మెంట్ పాస్ చేసినా అసలు తమిళ ప్రజలు పిచ్చ కోపంతో ఉంటారు. ఆ డిఎంకే కార్యకర్తలు పొరపాటున ఆఫీస్కి వెళ్ళి కానీ వెళ్ళావా రోజా, పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు. నిన్ను ఈడ్చి నిన్ను నీ మొగుడిని ఈడ్చితంటారు. అబ్బా ఎంత పెద్ద లెగ్గురా నాయన. విజయ్కి త్రుటిలో తప్పిపోయింది ఈ ఐరన్ లెగ్గు. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఈ ఐరన్ లెగ్ దెబ్బకే డిఎంకే పార్టీ సర్వనాశనం అయిపోయింది. మహాతల్లి పాదం రా నాయన, ఎంత పెద్ద పాదం రా నాయన. దెబ్బకే రిజల్ట్స్నే తారుమారు చేసినటువంటి ఒక గొప్ప పాదం. దండమే తల్లి, దండమే దోతా నీకు. దెబ్బకే నాశనం చేసావుగా ఆ స్టాలిన్ కొడుకుని మొత్తాన్ని డిఎంకే నాయకులందరినీ కూడా సర్వనాశనం చేసావు. ఎందుకంటే నిన్నటి దాకా కూడా అన్నా డిఎంకే వాళ్ళు కూడా మేము గెలుస్తామని నమ్మకం లేదు. అలాంటిది వాళ్ళకే తెలియకుండా ఎంత నిర్ణయం చేశారు, ఎంత తారుమారు చేశారు. తల్లి గజ్జల పాదాలు, ఇనప పాదాలు మా తల్లివి, మహాతల్లి అమ్మ, శాశ్వతం అమ్మ. నువ్వు వైసీపీ పార్టీలోనే ఉండాలి, నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని గొనుగుతానే ఉండాలి. మాకు అదే కావాలి. అబ్బా సాయిరామ్, చరిత్రలోనే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అందించిన మా రోజాకి ఒక్కసారిగా మనం అందరం కూడా రజనీకాంత్ గారి స్టైల్లో